Therefore, beta directly proportional to lambda when capital D and small d are constant. Since mu it is inversely proportional to lambda, therefore beta it is inversely proportional to mu. See, beta directly proportional to capital D when lambda and small d are constant. Beta it is inversely proportional to small d when capital D and lambda are constant. Where small d is the distance between S1 and S2 slits. Capital D is the distance between slits and screen. Beta is independent of order of fringe. Because beta for bright band is equal to beta for dark band. Width is the same for bright band and dark band widths వచ్చేసి సేమ్ గా ఉంటాయి కదా, అందుకే బీటా అనేది ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద ఫ్రింజ్. ఏ ఆర్డర్ అయితే వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ దట్ ఫ్రింజ్ మీన్స్ బీటా ఓన్లీ. Intensity of bright bands, intensity of bright bands on either side of central, on either side of central bright band is same. అంటే ఇంటెన్సిటీ ఎక్కడ కూడా తక్కువగా ఉండదన్న, బ్రైట్ బ్యాండ్ ఇంటెన్సిటీస్ అంతా కూడా సేమ్ గా. లా ఆఫ్ కన్జర్వేషన్, law of conservation of energy holds good. అంటే డార్క్ బ్యాండ్స్ దగ్గర మీకు ఎనర్జీ అంతా జీరో అయిపోయింది కదా, సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంతా కూడా వైలేటెడ్ అయిపోయిందా? నో. డార్క్ బ్యాండ్స్ దగ్గర ఉండే ఎనర్జీ అంతా కూడా బ్రైట్ బ్యాండ్స్ దగ్గరికి షిఫ్ట్ అయిందంట. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ రీడిస్ట్రిబ్యూట్ అయింది అంతే. క్లియర్? సో డార్క్ బ్యాండ్స్ దగ్గర ఉండే ఎనర్జీ ఇట్ హాస్ షిఫ్టెడ్ టు ద బ్రైట్ బ్యాండ్స్, అంతేగాని ఎనర్జీ ఎక్కడ కూడా డిస్ట్రాయ్ అవ్వలేదు. క్లియర్? సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది హోల్డ్స్ గుడ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్. Right. Let W1 and W2 are the width of the slits. అంటే S1 అండ్ S2 అనే సోర్సెస్ తీసుకుంటాం చూసారా, అవి ఎక్కడి నుంచి తీసుకుంటాం? అవి రెండు కూడా స్లిట్సేగా. ప్లాంక్ పైన మనం చిన్న హోల్స్ తీసుకున్నాం. క్లియర్? ఆ హోల్స్ నే మనం స్లిట్స్ అంటున్నాం. సో ఆ స్లిట్స్ యొక్క విడ్త్ మన హోల్స్ తీసుకుంటే డయామీటర్ ఇస్ ద విడ్త్ అవుతుంది. అదే మనం సిలిండర్ తీసుకుంటే ద లెంత్ ఆఫ్ దట్ సిలిండర్ విల్ బి ద విడ్త్. క్లియర్? సో విడ్త్ ఆఫ్ ద స్లిట్స్ అనుకుంటున్నాం.
ఇప్పుడు విడ్త్ అనేది ఇంటెన్సిటీ దేనిపైన డిపెండ్ అవుతుంది, విడ్త్ ఆఫ్ ద స్లిట్స్ పైన డిపెండ్ అవుతుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాన్న ఇదంతా కూడా ఒక డార్క్ రూమ్ అనుకుంటా, ఇక్కడ నంబర్ ఆఫ్ విండోస్ ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే ఒక విండోని ఓపెన్ చేసి బయట ఎండ ఎక్కువగా ఉంది, సో ఒక విండోని ఓపెన్ చేస్తే కొద్దిగా లైట్ వచ్చేసి ఈ రూమ్ లో ఎంటర్ అయ్యింది. మరి ఇంకో విండో ఓపెన్ చేస్తే ఇంకా కొద్దిగా లైట్ ఎంటర్ అవుతుంది, ఇంకో విండో ఓపెన్ చేస్తే ఇంకా లైట్ ఎంటర్ అవుతుంది. అంటే ఏదైతే లైట్ ఎనర్జీ ఆ విండో నుంచి పాస్ అవుతుందో దట్ డిపెండ్స్ అపాన్ ద షేప్ ఆఫ్ ద విండో. సో విండో యొక్క సైజ్ స్లోగా ఇంక్రీజ్, అంటే ఒక్కొక్క విండోని మనం ఇంక్రీజ్ చేసుకుంటా తెరుచుకుంటా వెళ్తూ ఉంటే, ఓపెన్ చేసుకుంటా వెళ్తూ ఉంటే బయట నుంచి లైట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. So from this I can say that intensity of light దేనిపై డిపెండ్ అవుతుందంటే it depends upon the width of the slit. Is that clear? So intensity of light depends upon the width of the slit. So let W1 and W2 are the width of the slits S1 and S2 అనుకుంటే of slits S1 and S2 respectively. మరి ఆ స్లిట్స్ నుంచి ఏవైతే లైట్ బయటకు వస్తూ ఉంటాయో, లైట్ ఎంటర్ అవుతూ ఉంటుందో ఆ లైట్ యొక్క ఇంటెన్సిటీ I1 and I2 అనుకుంటే, then therefore intensity of light is directly proportional to width of the slit. Intensity of light is directly proportional to width of the slit. So therefore here I can write I1 by I2 it is equal to W1 by W2 అని రాసుకోవచ్చు. అదే ఇంటెన్సిటీని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అని రాసుకున్నాను అనుకున్నాను. మరి ఇంటెన్సిటీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యాంప్లిట్యూడ్ స్క్వేర్ కదా. అంటే S1 దగ్గర నుంచి ఒక వేవ్ వస్తుంది, ఆ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ నేను A1 అనుకుంటా. మరి S2 లోంచి ఏదైతే వేవ్ వస్తుందో, కరెంట్ వేవ్ వస్తుందో దాని యాంప్లిట్యూడ్ వచ్చేసి A2 అనుకుంటా. ఇస్ దట్ క్లియర్? ఒకవేళ రెండు విడ్త్స్ సేమ్ అయిందనుకోండి, then intensity of light entering through the slits will be the same. ఇంటెన్సిటీ సేమ్ గా ఉంటే యాంప్లిట్యూడ్ కూడా సేమ్ గా ఉంటుంది. అర్థమైందా? అంటే ఆ కేసులో ఏమవుతుంది, I1 is equal to I2, A1 is equal to A2. అది ఎప్పుడు జరుగుతుంది, when width of the slits అనేవి సేమ్ అయినా. క్లియర్? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను యాంప్లిట్యూడ్స్ అని రాసుకుంటే A1 స్క్వేర్ బై A2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో దిస్ రిలేషన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ రిలేషన్. సో ఇక్కడ A1 A2 ఎందుకు రాశాను, సిన్స్ ఇంటెన్సిటీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యాంప్లిట్యూడ్ స్క్వేర్ కాబట్టి. What do you mean by amplitude? Amplitude gives the energy. Clear? Intensity అనేది ఎంత ఎక్కువగా ఉంది దేనిపైన డిపెండ్ అవుతుంది, యాంప్లిట్యూడ్ పైన డిపెండ్ అవుతుంది. రైట్? ఓకే. బ్రైట్ అండ్ డార్క్ బ్యాండ్స్, ఈ V అనే వాల్యూ ఏం మెజర్ చేస్తుందంటే ఇట్ measures the contrast between bright and dark bands on the screen. అంటే it means that ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ప్యాటర్న్ ఉందనుకున్నాను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ పైన మనకు ఒక ప్యాటర్న్ వచ్చింది అనుకుందాం, అంటే రెడ్ కలర్ బ్లాక్, రెడ్ అండ్ బ్లాక్ ఇలా ప్యాటర్న్ వచ్చింది. ఇప్పుడు ఆ ప్యాటర్న్ మనం చూడగానే క్లియర్ గా విడ్త్ ఆఫ్ ద రెడ్ బ్యాండ్, విడ్త్ ఆఫ్ ద డార్క్ బ్యాండ్, విడ్త్ ఆఫ్ ద బ్రైట్ అండ్ విడ్త్ ఆఫ్ ద డార్క్ బ్యాండ్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసామనుకోండి, విజిబిలిటీ అనేది చాలా క్లియర్ గా ఉంది, అంటే డిఫరెన్షియేషన్ చేయొచ్చు. అర్థమైందా? ఇక్కడ కాంట్రాస్ట్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ అన్నమాట చెప్పడం. బ్రైట్ బ్యాండ్ ఎక్కడ ఉంది, డార్క్ బ్యాండ్ ఎక్కడ ఉంది అదంతా కూడా మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటే ఈ విజిబిలిటీ అనేది 100% ఉంది. అర్థమైందా? క్లియర్? సో
there is a formula to calculate the fringe visibility. అది కూడా చెప్తాను. దీని మీనింగ్ అర్థమైందా? It measures the contrast between the bright and dark. So here the fringe visibility formula వచ్చేసి it is equal to, so I max minus I minimum and maximum intensity minus minimum intensity by maximum intensity plus minimum intensity into 100. అంటే percentage లో మెజర్ చేస్తాం a fringe visibility. Now here we know that I max value it is equal to I1 plus I2 plus 2 root of I1 I2. Alani I minimum value is equal to I1 plus I2 minus 2 root of I1 I2. If I substitute these values in this equation, fringe visibility V is equal to, we will get here 2 root of I1 I2 by I1 plus I2 వస్తుంది. Right. Now here in general గా ఈ visibility అనేది lies between 0 and 1. It lies between 0 and 1. Now suppose if V is equal to 1 అని వచ్చింది అనుకున్నా, then the fringes are, it indicates that fringes are very clear, and contrast is maximum. అంటే differences అనేది మనం ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. Right. Now suppose if fringe visibility మీకు equal to 0 వచ్చింది అనుకోండి, then there will be no fringes formed. అంటే ఇంకా ఫ్రింజెస్ అక్కడ ఏం లేవన్నమాట, మొత్తం అన్ని కూడా కలిసిపోయాయి. Then there will be no fringes formed. This indicates that is మొత్తం స్క్రీన్ అంతా కూడా యూనిఫామ్ ఇల్యూమినేషన్ ఉంటున్నారు. యూనిఫామ్ ఇల్యూమినేషన్ అంటే ఒకే రకమైన ఇల్యూమినేషన్ అంతా కూడా మనం స్క్రీన్ పైన చూస్తాం. That is uniform illumination, which indicates that contrast is maximum when E is equal to 1, V is equal to 0 indicates that contrast is poor, very poor. అంటే కాంట్రాస్ట్ అసలు చేయలేము అన్నమాట. రైట్. ఇప్పుడు V is equal to 1 రావాలి, కాంట్రాస్ట్ మాక్సిమం అవ్వాలి అంటే I minimum వాల్యూ కంపల్సరీగా 0 అవ్వాలి. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద డార్క్ బ్యాండ్ ఏమవ్వాలి, కంపల్సరీగా 0 అవ్వాలి. అంటే ఆ డార్క్ బ్యాండ్స్ దగ్గర లైట్ అస్సలు పాస్ అవ్వకూడదు. రైట్, అర్థమైందా? కంప్లీట్ గా డార్క్ గా ఉండాలి. క్లియర్? అంటే ఒక షాడో లాగా, షాడో, కంప్లీట్ షాడో. ఇప్పుడు మళ్ళీ షాడోలో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. అంటే కొన్ని షాడోస్ వచ్చేసి అవుటర్ లైన్ ఆఫ్ ద షాడోస్ కొన్ని ఏమవుతాయంటే అక్కడ కూడా లైట్ రీచ్ అవ్వదు, మనకు బౌండరీ క్లియర్ కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చేయి పెట్టాను అనుకోండి, ఇలా చాలా దగ్గరలో బోర్డు దగ్గరలో పెడితే నాకు ఇక్కడ బౌండరీ, షాడో యొక్క బౌండరీ క్లియర్ కనిపిస్తుంది. అంటే నేను ఇలా దగ్గరలో పెట్టేసి నేను కరెక్ట్ గా గీసాను అనుకోండి, నా చాపీస్ పెట్టుకుని కరెక్ట్ గీస్తే నా కరెక్ట్ గా హ్యాండ్ అచ్చు అనేది కరెక్ట్ గా పడుతుంది. రైట్. ఇప్పుడు కొద్దిగా దూరంలో తీసుకున్నాను అనుకోండి, ఐ కెనాట్ డ్రా. ఎందుకు డ్రా చేయలేను? బౌండరీస్ అనేవి క్లియర్ గా లేవు. అర్థమైందా? సో ఈ బౌండరీస్ దగ్గర కూడా లైట్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ డైఫ్రాక్షన్ అంట. అది మీకు నెక్స్ట్ టాపిక్ లో వస్తుంది, డైఫ్రాక్షన్ అనేది. ఇస్ ఇట్ క్లియర్? రైట్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ విజిబిలిటీ అనేది ఈక్వల్ టు 1 రావాలి, లేదా 100% అనేది మనకు ఖచ్చితంగా విజిబిలిటీ కాంట్రాస్ట్ మాక్సిమం గా ఉండాలి అంటే
intensity value ఏమవ్వాలి, intensity minimum intensity value should be equal to 0. Is that clear? Right. If I minimum value is equal to 0, అంటే intensity at the dark bands, remember intensity at dark bands is equal to 0 అయితే then visibility ఖచ్చితంగా 100% ఉంటుంది. This indicates that contrast it is maximum. ఇప్పుడు అలా కాకుండా సపోజ్ ఒక స్లిట్ వచ్చేసి కంప్లీట్ గా ఓపెన్ అయి ఉంది, ఇంకో స్లిట్ ఏం చేశాడంటే హాఫ్ గా ఓపెన్ చేశాడు. అంటే ఇప్పుడు సపోజ్ రెండు విండోస్ తీసుకున్నాం అనుకున్నాను, సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ 2 విండోస్, రైట్? సో ఒక విండోని ఏం చేశాను నేను, కంప్లీట్ గా ఓపెన్ చేశాను. విండో ఓపెన్ చేసిన తర్వాత ఇలా, సో ఈ విండో నుంచి లైట్ ఇలా పాస్ అవుతుంది, ఓకేనా? ఇంకో విండో ఏముంది, ఇలా క్లోజ్ చేశాను. క్లియర్? ఇప్పుడు ఈ సెకండ్ విండోని ఏం చేస్తున్నానంటే హాఫ్ గా ఓపెన్ చేశాను. మరి హాఫ్ గా ఓపెన్ చేస్తే దీంట్లో నుంచి కొద్దిగా మాత్రమే ఇంటెన్సిటీ పాస్ అవుతుంది, దీంట్లో నుంచి ఫుల్ ఇంటెన్సిటీ పాస్ అవుతుంది. సో దానివల్ల ఎఫెక్ట్ ఏమవుతుందంటే మనకు స్క్రీన్ పైన ఏవైతే బ్యాండ్స్ ఫామ్ అవుతున్నాయో ఆ బ్యాండ్స్ దగ్గర కాంట్రాస్ట్ అనేది తగ్గిపోతుంది. అంటే డార్క్ బ్యాండ్స్ అనేవి కంప్లీట్ గా డార్క్ గా ఉండవు. ఆ డార్క్ బ్యాండ్స్ ఇందాక చెప్పాను కదా, డైఫ్రాక్షన్ వల్ల కొద్దిగా అక్కడ లైట్ కూడా వస్తుంది అనేది, అలాంటి ప్యాటర్న్ వస్తుంది. అంటే డార్క్ అనేది మనకు కంప్లీట్ గా డార్క్ గా కనిపించకుండా కొద్దిగా లైట్ కూడా అక్కడ ప్రెసెంట్ అవుతుంది. క్లియర్? అర్థమైంది నాన్న? ఎప్పుడు అది రెండు స్లిట్స్ లో ఒక స్లిట్ ని మనం హాఫ్ గా ఓపెన్ చేసి ఇంకో స్లిట్ ని కంప్లీట్ గా ఓపెన్ చేస్తాం. క్లియర్? సో కాంట్రాస్ట్ విల్ బి లెస్. So therefore here when one slit is fully open, so this is the point number 6, point 6 right? Now 7 here. When one slit is fully open, and another one is partially open, then partially open, and the meaning ఏంటి, that is slits are of unequal widths. ఉన్నప్పుడు the minima will not be completely dark, right? Then minima means dark band will not completely dark, and therefore contrast between bright band and dark band decreases, and the contrast between bright and dark bands ఏమవుతుందన్న డిక్రీజ్ అయిపోతుంది. D is comparable to, if capital D is less than or comparable to fringe width. What is capital D? Distance between the slits and the screen. It is comparable to less than beta undanukondi, then the shape of the fringes on the screen will be hyperbola, will be in the shape of the hyperbola. అంటే ఎలా ఉంటుందంటే నాన్న, స్క్రీన్ పైన let us consider this point is the screen here. సో మధ్యలో ఒక లైన్ స్ట్రైట్ గానే ఉంటుంది, బట్ దీని పక్కన ఉండే లైన్స్ ఏమవుతాయంటే
అంటే ఇవన్నీ కూడా బ్రైట్ బ్యాండ్స్ అన్నమాట. కరెక్ట్గా కర్వ్ షేప్ వస్తుంది ఇలా హైపర్బోలా షేప్ లో. దిస్ ఇస్ ద హైపర్బోలా షేప్ లో. రైట్, ఇది ఎప్పుడు జరుగుతుంది? when distance అనేది between the screens అనేవి distance between the screen and the slit అనేది కంపారబుల్ టు లేదా లెస్ దెన్ బీటా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఒకవేళ ఈక్వల్ టు ఉంటే what is the shape of the fringes? The shape of the fringes will be straight line. So here, ninth point, if D is very large, comparable ga unnappudu kada, sorry, if D is very large, then beta, then the fringes will be nearly straight lines. Then the fringes will be nearly straight line. And also here in shape vachesi when the sources or the point sources తీసుకున్నప్పుడు for point sources, so D అనేది very large గా ఉన్నప్పుడు the shape will be a straight line. And also for cylindrical sources, the shape will be, the shape of the fringes on D will be a straight line. అంటే అన్ని కూడా straight line గా ఫామ్ అవుతాయి, బ్రైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ ఇలా. The hyperbola nana, and this point is the straight lines. So in conditions guర్తుపెట్టుకోండి. D అనేది if the source is moved close, if the source is moved closer to S1 and S2, then intensity of bright bands increases. But width of fringes remains constant. Width of fringes remains constant. Right. Now suppose if instead of monochromatic, if you use a white color, if instead of monochromatic source, a white light is used in experiment, then the central fringe will be in white in color, then the central fringe will be in white in color. The central fringe will be in white in color, and on either side a few colored fringes are seen. And on either side, and a white color ki either side lo, on either side a few colored
fringes are seen. Blue color ఇది మనం డిస్కస్ చేసాం నిన్న. Blue color is closer to central bright band and red color is far from central band. ఇంకా దాని తర్వాత ఇల్యూమినేషన్ ఉండదు, దాని తర్వాత అంతా కూడా డార్క్నెస్ వచ్చేస్తుంది. అయిపోయిందా? So now 12th one. At a constant temperature, with increase of pressure, with increase of pressure, refractive index of medium increases. Refractive index of medium increases. If refractive index of medium increases, then hence fringe width decreases, because the refractive index ki beta ki relation enti inversely proportional, and hence fringe width decreases. అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ గా పెట్టుకొని మనం ప్రెషర్ ఆఫ్ ద మీడియం ని ఇంక్రీజ్ చేస్తే ఫ్రింజ్ విడ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే హియర్ బికాజ్ ప్రెషర్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, and here it depends upon the density also. అంటే వాల్యూమ్ డిక్రీజ్ అయ్యిందంటే డెన్సిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అయ్యేటే కదా. So therefore what is the relation between pressure and density? Directly proportional. So therefore as the density increases, అంటే ఇప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తున్నారు కదా, డెన్సిటీ ఇంక్రీజ్ అయ్యింది. డెన్సిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో దేర్ఫోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, దేర్ఫోర్ బీటా వాల్యూ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి బీటా కి రిలేషన్ ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. Now, in a certain field of view, on the screen, and let us consider this point is the screen, and ఇంతవరకు మనం bands ని చూస్తున్నాం ఇంతవరకు, right? This is the certain, it is a fixed color. Okay, if n1 fringes are formed, when light of wavelength lambda 1 is used, and if n2 fringes are formed when light of wavelength lambda 2 is used. సరే, ఇప్పుడు ఒక స్క్రీన్ పైన మనం మాక్సిమం గా ఎన్ని బ్రైట్ బ్యాండ్స్ మనం చూడగలుగుతాం? How many maximas are seen on the screen?
టోటల్ స్క్రీన్ పైన. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేసాం, ఫీల్డ్ ఆఫ్ వ్యూ ని ఫిక్స్ చేసేసాం. Now here, to know the maximum number of possible maxima, to know the maximum number of possible maxima on the screen. అంటే maxima అంటే bright bands. లేదా total fringes అనుకోవచ్చు. To know the number of maximas. అంటే total number of maximas, total number of fringes, anything. So here we know that path difference d sin theta it is equal to n into lambda. ఒక ఫార్ములా చెప్పుకుంటాను స్టార్టింగ్ బిగినింగ్ లో. Now from this here sin theta ని నేను ఎలా రాసుకోవచ్చు, n lambda by small d అని రాసుకోవచ్చా? But here as we know that sin theta it is always less than or equal to 1. And therefore n lambda by small d it is always less than or equal to 1. And this implies that n it is less than or equal to d by lambda. What is n? Order of the fringes. n indicates the order of the fringes. Right, so order of the fringes and 0 1 2 3 so on above the central maximum. 0 -1 -2 -3 avanni kuda enti, those are also order but below the central maximum. Above the central maxima n values anni kuda positive ga untayi, below the central maxima n values anni kuda negative ga untayi. So above the central maxima manaki ennaithe fringes form avutayo, below the central maxima kuda anni fringes form avutayi. Is that clear? Suppose central maxima paina oka 10 fringes unnayanu, మరి central maxima below వచ్చేసి 10 ఉంటాయి. ఇప్పుడు టోటల్ ఎన్ని, 10 plus 10 20 ప్లస్ central maxima కూడా తీసుకోవాలి కదా, 21 అవుతుంది. అర్థమైందా? సో అదొక ఫార్ములా వస్తుంది ఇక్కడ. దిస్ ఇస్ ద ఫార్ములా. So this is the formula to calculate the number of maximas on the screen. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. సో ఎగ్జాంపుల్, ఒక ప్రాబ్లం లో d వాల్యూ వచ్చేసి 3 లాంబ్డా ఇచ్చారు. మరి స్మాల్ d వాల్యూ 3 లాంబ్డా ఇచ్చినప్పుడు హౌ మెనీ మాక్సిమాస్ ఆర్ ఫార్మ్, రైట్? సో దెన్ మనం ఏం చేయాలి, దెన్ n it is in less than or equal to 3 lambda by lambda, lambda lambda get cancelled. This implies that n it is less than or equal to 3. అంటే ఇప్పుడు టోటల్ గా నంబర్ ఆఫ్ మాక్సిమాస్ ఎన్ని ఫార్మ్ అవుతాయా? సో నంబర్ ఆఫ్ మాక్సిమాస్ it is equal to ఇందాక చెప్పాను, సెంట్రల్ మాక్సిమా పైన 10, above 10 and below 10, టోటల్ ఎన్ని, 10 plus 10 రైట్ ప్లస్ సెంట్రల్ మాక్సిమా. సో ఇక్కడ ఏమవుతుంది, 2 of n plus 1 తీసుకోవాలి. సో దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ మాక్సిమాస్, 2 of n plus 1. n ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, దిస్ ఇస్ ద ఫార్ములా, n less than or equal to d by n. And this is the formula to calculate the total number of maximas. అంటే ఇప్పుడు total number of maximas ఇక్కడ ఎన్ని ఫార్మ్ అవుతాయనా, therefore 2 of 3 plus 1 అంటే it is equal to 7. ఆ ఆర్డర్ చెప్పగలరా? ఇప్పుడు చూడండి, సెంట్రల్ మాక్సిమా 0 కదా, ఫస్ట్ బ్రైట్ బ్యాండ్. ఇప్పుడు అబౌవ్ తీసుకున్నాం అనుకోండి, ఆర్డర్ ఏమవుతున్నాయి, 1 2 3. ఇంకా తీసుకుంటారా, మరి బిలో కూడా ఉన్నాయి కదా, మనకి ఎన్ని కావాలి, టోటల్ గా 7 కావాలి. అంటే ఇప్పుడు బిలో ద సెంట్రల్ మాక్సిమా -1 -2 -3 కూడా అవ్వాలి. సో దిస్ 0 1 2 3, సో పాజిటివ్ వాల్యూస్ అన్ని కూడా అబౌవ్ ద సెంట్రల్ మాక్సిమా నా, బిలో ద సెంట్రల్ మాక్సిమా నెగటివ్ వాల్యూస్ తీసుకోవాలి కదా.
అంటే -3, -2, -1. So this is the order, the relation between the linear position and angular position. Relation between linear position and angular position. Linear position and angular position and chapter. Now here we know that this point is a slit S1 and S2. It is a slit C. And this is the mid of the slit and this point is a slit. Right. ఇక్కడ మనకు bands form కదా. Suppose let us consider మనకి ఇక్కడ వచ్చేసి ఇది బ్రైట్ బ్యాండ్ ఫామ్ అయింది అనుకుందాం. ఇలా బ్యాండ్స్ ఫామ్ అవుతుంది స్క్రీన్ పైన. ఇది నేను బ్రైట్ బ్యాండ్ అని తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి దిస్ పాయింట్ ఇస్ ద డార్క్ బ్యాండ్ అవుతుంది. ఇది బ్రైట్ ఇలా తీసుకున్నా. This is the central bright band and these are the dark bands. And the central bright band, this is the 0A bright band. అంటే ఇప్పుడు దాని తర్వాత వచ్చేసి మనం డార్క్ బ్యాండ్ ఫామ్ అయింది కదా, అంటే ఇది ఫస్ట్ ఆర్డర్ డార్క్ బ్యాండ్ అవుతుంది. ఫస్ట్ ఆర్డర్ డార్క్ and this is also the first order dark band above and below కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి y అని తీసుకున్నాను అనుకోండి. What is this y indicates? Y is the distance of the first order dark band from the 0A bright band. This y is the linear position of the dark band. ఇది మనం కావాలంటే ఇంకా వేరే తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఫస్ట్ ఆర్డర్ దీని తర్వాత మనకి వైట్ బ్యాండ్ వస్తుంది కదా, అంటే బ్రైట్ బ్యాండ్ వస్తుంది కదా, దట్ ఈస్ ద ఫస్ట్ ఆర్డర్ బ్రైట్. అంటే మనం 0 ఆర్డర్ బ్రైట్ బ్యాండ్ దగ్గర నుంచి మనం ఏవైతే డిస్టెన్సెస్ తీసుకుంటున్నామో ఆన్ ద స్క్రీన్ అలాంగ్ ద y axis, that is known as the linear position. And linear position of the band from the 0 top. Now what is the angular position? Now here let us consider O prime is the center of the two slits. ఇక్కడ నుంచి నేను ఈ లైన్ తీసుకున్నాను మిడిల్ ఆఫ్ ద డార్క్. మన డయాగ్రామ్ లో ఉండేటట్టు ఇంత పెద్దగా ఏం ఉండవున్నాను, మనకు లైన్ ఫామ్ అవుతుంది అంతే, స్ట్రిప్స్ లాగా ఉంటాయి అన్నమాట. రైట్, నేను మీకు అర్థం చేసుకోవడానికి ఇలా పెద్ద డయాగ్రామ్ వేస్తున్నాను. నా సో joining from O to the center of the first order dark band gives the angular position theta. Gives the, అంటే ఈ లైన్ వచ్చేసి ఈ x యాక్సిస్ తో ఈ లైన్ తో చేసే యాంగిల్ θ అని చూసారా, this θ is known as the angular position. Is that clear? So this is y indicates the linear position and θ indicates the angular position. So ఇక్కడ linear position నేను y అని అనుకుంటాను హెడ్డింగ్ లోనే, అండ్ angular position నేను θ అని రాస్తాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నాకు రిలేషన్ కావాలి. What is the distance between the slits and the screen? Capital D. అంతే కదా, అంటే ఇప్పుడు నేను tan అప్లై చేశాను అనుకోండి. సో therefore tan θ is equal to y by d. ఇప్పుడు సపోజ్ θ is very small అయింది అనుకోండి, θ is very small అయినప్పుడు tan θ approximately equal to θ, it is equal to y by d అంట. అంటే from this here I can write y is equal to d into θ. So this is the relation between the linear position and the angular position. Delta y and also. Let delta y indicates the width of bright band. Therefore, మరి ఇక్కడ నేను తీసుకునే యాంగిల్, therefore let delta theta is the angular width of bright band అవుతుంది. So therefore in a relation use చేస్తున్నాను. Therefore this implies that width of the bright band, it is equal to d into angular width of the bright band. This is also a very important formula.
Right. So from this here, delta theta is equal to ఏమవుతున్నాను అంటే angular width of bright band ఏమవుతుంది? Not only the bright band, మనం ఏదైనా తీసుకోవచ్చున్నాను angular width of any band, angular width of a fringe, it is equal to, therefore angular width of a fringe, it is equal to linear width of the fringe. This is the linear width of the fringe by d. Now here we know that beta it is equal to d lambda by small, sorry, beta it is equal to capital D lambda by small. Now what is delta y? Linear width అంటున్నా. మరి linear width అంటే beta నే కదా. Okay, so therefore here delta theta it is equal to delta y by capital D, it is equal to beta by capital. Now cross multiplication చేసామనుకోండి ఇక్కడ beta by capital D it is equal to lambda by small d, అంటే it is equal to lambda by small d అని రాసుకోవచ్చు. So this is the formula to calculate the angular width of the fringe.